నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే మహిళలు విద్యార్థులపై ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా తప్పుడు మాటలు మాట్లాడినా చెప్పుతో కొట్టే స్థాయికి ఎదగాలని మహిళ సూచించారు కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఇక కాకినాడ జిల్లా రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ ఎమ్మెల్సీ లైంగిక వేధింపుల విషయంలో వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థినులతో ఆమె మాట్లాడారు కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతిగా నిలుస్తుందని మహిళలందరూ ధైర్యంగా ముందుకు సాగి కీచకుల పీచమనాలన్నారు అలాగే రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ వ్యాఖ్యలను ఖండిస్తూ 6 టీవీ చేసిన ప్రచారంపై చైర్పర్సన్ శైలజ స్పందించారు ఇక సుమోటోగా ఆదేశించినామని ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ను ఆదేశించారు చైర్పర్సన్ శైలజ. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఏదైతే గత వారం 8వ తారీఖు పేపర్లో ఒక వార్త వచ్చింది, ఆ తర్వాత 9వ తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు. అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత నెల రోజులుగా అని స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంఎల్టీ చేస్తున్నారో వాళ్ళందరూ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ రోజే 9th వచ్చింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి, ఎస్పీకి కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపించమని చెప్పారు ఆయన. సో దాన్ని ఫాలో అప్ చేయటానికి, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈ రోజు రావటం జరిగింది. అంటే పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా 1-2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం, చదువుకోవటం. సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపిలా. ఎందుకంటే ఒక పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో, టెక్నీషియన్స్ తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం.